గురుగారు, రుద్రంలోని అనువాకాలను పఠించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? రుద్రము మానవ జీవనంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చే అద్భుతమైనటువంటి సాధనం. రుద్రంలో 11 అనువాకాలు నమకంలో, 11 అనువాకాలు చమకంలోనూ ఉంటాయి. ఈ 11 అనువాకాలలో మళ్ళీ రుక్కులు ఉంటాయి. వేదంలోని మంత్రభాగాన్ని రుక్కు అని, వచన భాగాన్ని యజస్సు అని అంటారు. ఉదాహరణకు మొదటి అనువాకం తీసుకుంటే దాంట్లో 15 రుక్కులు ఉంటాయి. రుక్కు అంటే మంత్రం. ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క ఋషి దర్శిస్తాడు, మనకు చెప్తాడు. ఆ మంత్రానికి ఒక అధిదేవత ఉంటాడు, దానికి ఒక ఛందస్సు ఉంటుంది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వని బాహుభ్యాముతతే నమః. ఇది రుద్రంలోని మొదటి అనువాకంలోని మొదటి రుక్కు. దీనికి ఋషి కశ్యపుడు, అధిదేవత రుద్రుడు, ఛందస్సు అనుష్టు. దీనిని పఠించటం వల్ల నీకు పాప నాశనము, దైవత సాక్షాత్కారము జరుగుతుంది. యాత ఇషు శివతమా శివం బభూవతే ధను శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయ. ఇది 2వ అనువాకం. దీనికి ఆత్రేయ మహర్షి ఋషి. దీనికి శంభుడు అధిష్టాన దేవత, ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు. ఇది పఠించటం వల్ల అన్నప్రాప్తి, క్షామ నివారణ జరుగుతుంది. యాత ఇషు శివతమా అన్న 2వ రుక్కు తర్వాత 3, 4 ఇలా 15 రుక్కులు పఠిస్తే ఒక అనువాకం అవుతుంది. అద్భుతమైన ఈ రుద్ర అధ్యాయంతో అభిషేకము, అర్చన అన్నీ చేస్తూ ఫలితాలను, ప్రయోజనాలను అందుకోవచ్చు. మనము క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో రుద్రం అద్భుతమైన సాధనంగా మనను కటాక్షిస్తుంది. కనుక అద్భుతమైనటువంటి బ్రాహ్మణుల యొక్క వాక్ పటిమ, వాగ్దోషం లేకుండా ఉచ్చరించి ఆ స్వరంతో వాటిని మనం పలుకగలిగితే ప్రయోజనం అద్భుతంగా ఉంటుంది.